గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ వెల్కమ్ టు దిస్ స్పెషల్ సెషన్. భారతదేశ రాజకీయాల్లో లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి పేరు. 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయ్యి 74 ఏళ్ల వయసులో 4వసారి సీఎంగా బాధ్యతలు నిర్వహించేటువంటి స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది. డెవలప్మెంట్ ఎజెండాతో రాజకీయాల్లో ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేసినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో మరొకరు లేరు. ఏదో సెంటిమెంట్ని రగిల్చో, భావోద్వేగాలను రెచ్చగొట్టో రాజకీయం చేసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఆ మార్పుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి అని తపన పడ్డం, పెద్ద ఆలోచన చేయడానికి భయపడకపోవటం. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే క్వాంటమ్ వాలీ లాంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అమరావతి లాంటి చోటకి లేక ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతానికి, ఎక్కడైతే ఇండస్ట్రియల్ బేసు ఐటీ బేసు అంత ఎక్కువగా లేదు అటువంటి చోటకి తీసుకురావడానికి ఆయన భయపడకపోవడం. ఇంకా విశేషం ఏంటంటే సమస్యలన్నీ భూతాల్లాగా చుట్టుమిట్టు ఉన్నా కూడా చూసి భయపడకపోవడం, కష్టాల సుడిగుండంలో ఉన్నా కూడా తీరం వైపే దృష్టిని పెట్టడం. ఇవాళ ఒక సమస్యల కూడల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించడానికి తన అనుభవాల్ని, ఆలోచనల్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ థీమ్ ఏంటంటే లుకింగ్ హెడ్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ. నెక్స్ట్ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని. ఆల్రెడీ మీరు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పి చేశారు. అంటే 22 ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయి అప్పటికి 2047కి. దానికి ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేశారు గతంలో విజన్ 2020 లాగా. అయితే ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆర్థిక సామాజిక ముఖచిత్రం ఎట్లా ఉండబోతోంది, ప్రాధాన్యతలు ఏంటి ఈ 10 ఏళ్లకి? థ్యాంక్ యూ రమేష్ గారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా వేటు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్